హనుమాన్ మూవీతో బాక్సాఫీస్ని షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లేటెస్ట్ ప్రాజెక్ట్ జై హనుమాన్. హనుమాన్ మూవీకి సీక్వెల్గా జై హనుమాన్ తెరకెక్కుతోంది. సైలెంట్గా షూటింగ్ కానిచేస్తున్న ఈ సినిమాకు సంబంధించి కీలక మార్పులు చేస్తున్నారు మేకర్స్. రిషబ్ శెట్టి నటనకు కీరవాణి సంగీతం తోడవటంతో పాటు సరికొత్త హంగులు కూడా అద్దుతున్నారు మేకర్స్. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా రేంజ్లో సంచలనం క్రియేట్ చేసిన తెలుగు సినిమా సత్తానే ప్రపంచానికి చాటి చెప్పిన మైథలాజికల్ ప్రాజెక్టు హనుమాన్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతోంది జై హనుమాన్. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. డాక్టర్ ప్రశాంత్ వర్మ పనులు వేగవంతం చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి పాన్ ఇండియా మార్కెట్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. హిస్టారికల్ ప్లేస్ అయిన హంపి అంజనాద్రి బెటాలో జై హనుమాన్ ప్రారంభ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వెంటనే షూటింగ్ మొదలుపెట్టేసి సైలెంట్గా కానిస్తున్నారు ప్రశాంత్ వర్మ. శ్రీరామచంద్రుడికి హనుమంతుడిచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథ సరికొత్త ఆధ్యాత్మిక సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లబోతోంది. కాంతార నటుడు రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అద్దిరింది. హనుమాన్లో హీరోగా నటించిన తేజ సజ్జానే సీక్వెల్లోనూ కంటిన్యూ అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మితమవుతోంది. ఈ మూవీ సాంకేతిక విభాగంలో చాలా మార్పులు జరుగుతున్నాయనేది లేటెస్ట్ అప్డేట్. ఈ మూవీలో సాంకేతిక విభాగంలో చాలా మార్పులు చేస్తున్నారట ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీకి పనిచేసిన టెక్నీషియన్ల స్థానంలో కొత్త నిపుణులు వచ్చారు. హనుమాన్కు శివేంద్ర దాశరథి సినిమాటోగ్రాఫర్గా పనిచేయగా సీక్వెల్ కోసం ఎస్ తిరునాక్కసు తీసుకొచ్చారు. లేటెస్ట్గా లక్కీ భాస్కర్ మూవీతో ప్రతిభ చూపించిన నిమిష్ రవి డిఓపిగా ఎంట్రీ ఇచ్చారట. హనుమాన్ మూవీకి గౌరాహరి సంగీతం అందించగా సీక్వెల్ కోసం ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు కీరవాణి సంగీతం ప్లస్ అవుతుందని సినీ ప్రియులు ఫిక్స్ అయ్యారు. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ 300 కోట్లకు పైగా వసూలు సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులే క్రియేట్ చేసింది. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీంతో జై హనుమాన్ అంచనాలు భారీగానే పెరిగాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమంటున్నారు. మొత్తానికి మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రశాంత్ నీల్ జై హనుమాన్ షూటింగ్ సైలెంట్గా కానిచేస్తున్నారు ప్రశాంత్ వర్మ.